సాగర్రావు గారు సీనియర్ పోస్ట్ కాంగ్రెస్ పాలిటీషియన్. రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏది ఇస్తుందో పదవి ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా భావించడం వీల్లేదు. ఎవరే కానీ చెప్పండి. సరే, నా గురించి ఏదో మీరు అడుగుతారు, నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఐఎమ్ ది సీనియర్ మోస్ట్. తెలంగాణ రాష్ట్రంలో వచ్చి నాకంటే సీనియర్ ఎవరు ఉండరు అని చెప్పంటే వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు. నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటారు. వారు ఒకరు ఉండొచ్చు కాదు, ఉన్నారు వి హనుమంతరావు. ఇవాళ జానారెడ్డి ఈజ్ ఆల్సో, జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే 4 సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ విడతారు. నాటువంటి గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లా వస్తుంది? 4 దశాబ్దాలకి వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ నేను అనే విధంగా పట్టభద్రులు నాకు అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం అని చెప్పంటున్నాను. నేను శాసన మండలిలో ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ అప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడి నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా. ఇప్పుడు ఛానల్స్ ఇప్పుడు రకరకాల నేను చెప్పాను, నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను. నాకు అసంతృప్తి లేదని చెప్పాను. నేను సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది. అంత మాత్రాన్ని ఏదైతుందో దాన్ని మీరు వేరేలా ఆలోచన చేస్తే ఎట్లా? ఇది కూడా నేను అప్పుడు వ్యక్తం చేసింది ఇదే వ్యక్తం చేసి ఇప్పుడు వ్యక్తం చేసి నేను పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి నేను వ్యక్తం చేసిన. నేను వ్యక్తం చేసింది కూడా అదే వ్యక్తం చేసింది. నేను ఇవాళ కూడా చెప్తున్నా పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి అనేది. పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి అనేది కూడా వ్యక్తం చేసింది. ఇప్పుడు నేను 10 ఏళ్ళు పోరాటం చేసిన, కూడా చేసే 10 ఏళ్ళు పోరాటం. 5 సంవత్సరాలు ఏదైతుందో 3 ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదైతుందో నేను పోరాటం చేసింది. నేను అటు శాసన సభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా అన్కాంప్రమైజ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో, శాసనసభ పక్ష నాయకుడిగా భట్టి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో, శాసన మండలి నాయకుడిగా నేను ఆ స్థాయిలో పోరాటం చేసి ఎవరికి తక్కువ కాదే. నేను ఆ స్థాయిలో పోరాటం చేసింది. నేను